గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు మిగతా ప్రపంచంతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. వారు చేసే పండుగలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రస్తుతం ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢ శ్రావణ మాసాల్లో గిరిజన గూడాలు, ముఖ్యంగా లంబాడి తాండాల్లో తీజ్ ఫెస్టివల్ నిర్వహించడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా అమ్మవారిని కొలిచేటువంటి క్రమంలో ఆడపడుచులంతా కూడా ఈ పండుగని నిర్వహిస్తారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని తాండాల్లో, గిరిజన గూడాల్లో తీజ్ పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. తీజ్ పండుగపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. ఆషాఢ శ్రావణ మాసాల్లో గిరిజన తాండాల్లో, గిరిజన గూడాల్లో ఇట్లా తీజ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ముఖ్యంగా అమ్మవారిని కొలుసు యొక్క పండుగను చేయడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా యువతులు, పడుచు పిల్లలంతా కూడా ఈ యొక్క పండుగని సెలబ్రేట్ చేస్తారు. ముఖ్యంగా 10 రోజుల ముందుగా గోధుమల్ని నానబెడతారు. ఆ 10 రోజుల తర్వాత వచ్చేటువంటి ఆ మొక్కల్ని తీసుకెళ్లి 10 రోజుల తర్వాత చెరువులో విసర్జన చేస్తారు. ఈ క్రమంలో 10 రోజుల పాటు యువతులంతా కూడా ఉపవాస దీక్షలో ఉంటారు. ఒక పూట భోజనం చేయడము, పూర్తిగా ఉపవాస దీక్షలో ఉండి 10 రోజుల పాటు దీక్షను కంప్లీట్ చేస్తారు. 10వ రోజు ఇట్లా మొలకెత్తినటువంటి ఈ యొక్క మొక్కల్ని యువతులు తలలపైన తీసుకెళ్లి చెరువులో విసర్జన చేస్తుంటారు. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా వీరంతా కూడా చెప్తుంటారు. ముఖ్యంగా యువతులు ఈ తీజ్ ఫెస్టివల్లో దీక్షలు ఉండడము, పూజలు చేయడం మూలంగా మంచి మొగుడు వస్తాడనేటువంటి ఒక సాంప్రదాయము ఉన్నటువంటి సిచ్యువేషన్. సో అందుకోసం ముఖ్యంగా యువతులు ఈ పండుగని సెలబ్రేట్ చేస్తారు. బంజారా సంబంధించినటువంటి గిరిజన గూడాలు ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా లంబాడి తాండాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఈ ఫెస్టివల్ ని చేయడం అనేటువంటిది ఒక సాంప్రదాయం మనం చూస్తున్నాం. ముఖ్యంగా కన్నెపిల్లలంతా కూడా ఇట్లా 10వ రోజు ఏదైతే మొక్కలు బయటకు వచ్చినటువంటి మొలకెత్తినటువంటి గోధుమలు ఉంటాయి వీటిని ఇట్లా తీసుకెళ్తారు, తలలపైన తీసుకెళ్లి విసర్జన చేస్తారు. దీంతో ఈ యొక్క దీక్ష కంప్లీట్ అవుతుంది. సో మాట్లాడదాం. అమ్మా, ఎందుకు చేస్తారమ్మా తీజ్? మా ఫెస్టివల్ అది. ఏం చేస్తారు తీజ్లో? ఏమేమి చేస్తారు? మేము 9 డేస్ ఏమో వాటర్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము. ఇంకా ఏమో వాటర్ సాయంత్రం, మార్నింగ్, ఈవినింగ్ వాటర్ వేస్తాం. నైట్ ఏమో డాన్స్ చేస్తాం. ఒక 5 డేస్ ఏమో ఫాస్టింగ్ ఉంటాం. ఈ 9 రోజులు మేము రోజు పొద్దున్న 3 టైమ్స్ వాటర్ వేస్తాం. పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం. ఈ వర్షం పడడానికి చేస్తారు. 9 డేస్ ఫాస్టింగ్ ఉంటాం. తర్వాత ఏమో డాన్స్ చేస్తాం, వాటర్ పోస్తాం తీజ్కి. ఇంకా తర్వాత మంచిగా ఉంటాం అందరు. మా ఊరు పండుగ ఇది. మేము చాలా మంచి గ్రాండ్ గా చేసుకుంటాం. ఇది మాకు త్వరగా వచ్చే ఫెస్టివల్. ఈ పండుగ అనేది మా తీజ్ పండుగ మా బంజారా ఫెస్టివల్స్ కి చాలా అంటే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది 9 డేస్ పండుగ, దేవుడి కోసం పూజ చేస్తాము. ప్లస్ ఏంటంటే మేము స్టార్టింగ్ ఫస్ట్ డే వెళ్ళి అడవిలోకి వెళ్ళి బంక మట్టి తీసుకొచ్చి అక్కడ నుంచి ఒక మంచి మట్టి తీసుకొచ్చి ఒక విగ్రహం తయారు చేస్తాము. దాన్ని గౌరా అని మా దాంట్లో అంటారు. అది పూజిస్తాము. అది పూజించిన తర్వాత 9 రోజులు ఇక్కడ అమ్మాయిలందరూ వచ్చి అక్కడ తీజ్ అనేది పెడతాము. జొన్నలు అవన్నీ పెడితే 9 డేస్ వాటర్ పోస్తాం. వాటర్ పోసిన తర్వాత డే బై డే అది పెరుగుతూ ఉంటుంది. అది మాకు చాలా విలువైనది. అది ఎంత పెంచా పెరిగితే మాకు అంత వాల్యూ అన్నట్టు. బంజారాలో ఇది చాలా స్పెషాలిటీ. సో ఇది మాకు చాలా అంటే ముఖ్యమైన ఫెస్టివల్ ఇది. ఇంకోటి అమ్మాయిలు మార్నింగ్ 7కి 6కి లేకపోతే వచ్చి ఇక్కడ హెడ్ బాత్ చేసి మార్నింగ్ అందరం వాటర్ మొత్తం ఊరంతా తిరిగి వాటర్ ఇక్కడ తీసుకొచ్చి నింపి వాటర్ పోస్తాం. పోసిన తర్వాత 3 టైమ్స్ అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 టైమ్స్ మేము వాటర్ పోస్తాం అన్నట్టు. సో అది పెరుగుతుంది. మా ఎంత అయితే దేవుడి మీద భక్తి ఉంటుందో దానంతా మంచిగా అవుతుంది అది. సో ఇట్లా తీజ్ ఫెస్టివల్ ని ప్రస్తుతం లంబాడి తాండాలు, లంబాడి గూడాల్లో ఈ యొక్క పండుగని అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతులు ఈ పండుగని చేయడం మూలంగా కొంత భవిష్యత్తులో బాగుంటుంది. అట్లాగే పెళ్లి కాని యువతులు ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ అవడం మూలంగా 9 రోజుల పాటు దీక్షలు ఉండడం మూలంగా మంచి భర్తలు వస్తారు, మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకంతో అమ్మవారిని కొలిచేందుకే ఒక ఫెస్టివల్ చేస్తారు. అమ్మ, ఏందమ్మా తీజ్ ఫెస్టివల్ ఎట్లా చేసినావు నువ్వు? నేను బాగానే చేసిన డాన్స్. ఒక పండుగ లెక్క ఉంటది తీజ్ అంటే. ఇంకా 9 రోజులు అంటే డైలీ నీళ్ళు తెచ్చి పోసేది వాళ్ళం డాన్స్ చేస్తూ. ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. ఇది మా తీజ్ పండుగ అని చెప్తున్నాను. ట్రెడిషనల్ సాంప్రదాయ దుస్తుల్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి మనతో ఉంది, మాట్లాడదాం. మామూలు రోజుల్లో మామూలు డ్రెస్ వేస్తావు, ఈ రోజు ఇట్లా ట్రెడిషనల్ డ్రెస్ వేసినావు, ఎట్లా అనిపిస్తుంది నీకు? నాకు మా లంబాడి భాషలో మంచిగా అంటే ఎస్టీ మస్తుగా ఉంటుంది. మా లంబాడి భాషలో మేము ఇట్లానే వేసుకుంటాం. పండుగ పూట మస్తు ఎంజాయ్ చేస్తాం. ఈ డ్రెస్ వేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది.
తీసి ఎట్లా చేసినావు? ఈ 9 రోజుల పాటు ఉపవాసం ఉన్నావా, పూజలు చేసినావా? ఉపవాసం ఉన్నాము మేము, మంచిగా తల స్నానం చేసి మా తీజ్ని మంచిగా వేసుకున్నాం, చేసి మేము ఇలా ఇంత మంచిగా వేసుకుంటున్నాం. ఈరోజు ఏం చేస్తున్నారు? మేము ఇలా ఇవి ఎత్తుకొని మంచిగా డ్యాన్స్ చేస్తాం. మేము ఏడుస్తాం, మాది వెళ్ళిపోతుందని మేము ఏడుస్తాం. తీసి పండుగ ఎందుకు చేస్తామని చెప్తారు మీ పెద్దోళ్ళు? ఏం చెప్పారు నీకు తీసి పండుగ ఎందుకు చేస్తున్నామని? అంటే మాది దేవుడిది ఉంటుంది, మా శివలాల్ మహారాజు దుర్గామాతది ఉంటుంది, అందుకోసం మేము చేస్తాం. సో ఇట్లా యువతులంతా కూడా తీజ్ ఫెస్టివల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ముఖ్యంగా 9 రోజుల పాటు ప్రత్యేక ఉపవాస దీక్షలు చేసిన తర్వాత ఈరోజు మొలకెత్తినటువంటి మొలకలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్లి సమీప చెరువులో లేదా ఎక్కడన్నా నీటి కుంటలు ఉంటే అక్కడ వదిలేస్తారు. తద్వారా అమ్మవారిని సాగనంపినట్టుగా వీరంతా కూడా భావిస్తారు. దీంతో ఉపవాస దీక్ష అయిపోతుంది అనేటువంటి విషయాన్ని యువతులు చెప్తారు. ముఖ్యంగా అనాదిగా తమ పెద్దలు చెప్తున్నటువంటి సాంప్రదాయాన్ని తాము పాటిస్తున్నటువంటి విషయాన్ని కూడా వీరంతా చెప్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నారు. ఇంకా చాలా మంది యువతులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బంజారా గూడాలు, లంబాడి తాండాలు, లంబాడి గూడాలు ఇట్లాంటి ఫెస్టివల్ జరుగుతుంది. ముఖ్యంగా ఆషాఢ శ్రావణ మాసాల్లో ఈ యొక్క ఫెస్టివల్ నిర్వహించడం ఒక ఆనవాయితీ. చూద్దాం ఇంకా ఏం చెప్తారు, తీజ్ పండుగకు సంబంధించి పెద్దలు ఏం చెప్తారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, పండుగ ఎందుకోసం చేస్తారు, ఇంకా మరిన్ని విశేషాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. ఫెస్టివల్లో ముఖ్యంగా చిన్నారులు కావచ్చు, యువతులు కావచ్చు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మనం చూస్తున్న విజువల్స్ లో పెద్ద సంఖ్యలో నృత్యాలు చేస్తున్నారు. ఇట్లాంటి మొలకెత్తినటువంటి వీటిని తీసుకెళ్లి చెరువులో విసర్జన చేసి ఆ తర్వాత ఉపవాస దీక్షను విరమిస్తారు. మాట్లాడదాం, ఎట్లా చేస్తారు ఫెస్టివల్, ఎట్లా చేసుకుంటున్నారు? చాలా బాగా చేస్తాం. 9 రోజులు కష్టపడి నీళ్లు మోపి, నెత్తి మీద నీళ్లు మోపి చాలా బాగా చేస్తాం. ప్రతిరోజు ఒక పొద్దు ఉండి, లేడీస్ అందరూ, అమ్మాయిలందరూ ఒక పొద్దు ఉండి చాలా బాగా చేస్తాం. 9 రోజులు కష్టపడి చేస్తాం. తీజ్ ఫెస్టివల్ ఎట్లా చేసుకుంటారు? మేము తీజ్ ఫెస్టివల్ చాలా అద్భుతంగా చేసుకుంటాం. ఎందుకంటే మా శివలాల్ మహారాజ్ కొనిపెట్టిన ఒక తీజ్ పండుగ కాబట్టి మేము చాలా మంచిగా చేసుకుంటాం. మాకు లంబాడి వాళ్ళకు ఎక్కువ ఫెస్టివల్ చేసేదంటే తీజ్ ఫెస్టివలే. తీజ్ ఫెస్టివల్ అంటే చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటాం మేము. తీజ్ పండుగ అంటే మా ఎస్టీ వాళ్ళకంటే చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటాం. ట్రెడిషనల్ ఫెస్టివల్ని ట్రెడిషనల్ పద్ధతిలో వీరంతా కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన గూడాలో ఈ ఫెస్టివల్ని ఆషాఢ శ్రావణ మాసాల్లో చేయడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా యొక్క పండుగలో పాల్గొంటారు. మాట్లాడడం చాలా మంది పెద్దలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎట్లా చేస్తారు ఈ పండుగను, ఎట్లా చేసుకుంటారు? మంచిగానే తీజ్ పండుగ మంచిగానే చేస్తాం, ఘనంగానే చేస్తాం. ఏమేం చేస్తారు పండుగకి? ఇదేంది 9 రోజులు ఉంటది మా పండుగ. ఇక లేపిన రోజు మేకలు కోస్తాము, అన్ని మంచిగానే చేస్తాము. ఎందుకు చేస్తారు అసలు ఈ పండుగ? ఈ పండుగ మున్పటి నుంచే ఉంది, ఇప్పటి నుంచి కాదు. మా జమాన్ నుంచి మా ఆయన శివలాల్ మహారాజ్ పెట్టిందే ఇది. తీజ్ 10వ రోజు ఇట్లా నృత్యాలతో తీజ్ ఫెస్టివల్ ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా మహిళలు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఇట్లా డాన్సులు చేస్తుంటారు. వీరంతా కూడా గిరిజన సాంప్రదాయ దుస్తుల్ని ధరించడం, ఇట్లా నృత్యాలు చేయడం, ఒక పండగ వాతావరణంలో దీన్ని నిర్వహిస్తారు. తెలియదు పండగ, నేను అడుగుతున్నా ఎందుకోసం ఈ పండుగని చేస్తారు? ఒక్కొక్క పండుగ ఒక్కొక్క కారణం ఉంటది. ఈ పండుగ ఎందుకోసం చేస్తారు? అదే మాకు ఇట్లా బంజారాలో ఉంటది, ఇట్లా బంజారాలో ఉంటది. ఇట్లా మా దేవుడు మాకు ఏమో ఒక బుక్కడు అన్నం ఇస్తాడు, అందుకోసం ఇది పెడతాం మేము. పండుగ రకరకాల ఆన్సర్స్ చెప్తున్నారు. అసలు తీజ్ పండుగ ఎందుకోసం చేస్తారు, ఏంటి ఉద్దేశం ఏంటి? దీనికి వనరులు, పాడి పంటలు పచ్చగా ఉండాలి. ఈ పండగ ద్వారా విలేజ్ లో ఉన్న వాళ్ళకి ఎలాంటి విధమైన అనారోగ్యాలకు గురి కాకుండా అందరూ ఈ పంట ఎట్లా పచ్చగా వస్తుందో ప్రజలు కూడా పచ్చగా ఉండాలని, పచ్చదనం కోసం పిల్లలు, పెళ్లిగాని అమ్మాయిలు 9 రోజులు ఆకుకూరలు, ఉప్పు లేకుండా ఆకుకూరలు తిని ఉపవాసం ఉండి రోజుకు 3 సార్లు నీళ్లు పోసి దానికి పూజ చేస్తారు. అంటే ఇది ఒక మా సేవాలాల్ పండగ లెక్క అన్నట్టు. దీనికి మా సేవాలకు మాకు ఒక గుర్తింపు కావడానికి తీజ్ పండగ అనేది మేము చేసుకుంటాం. సంవత్సరం ఈ వర్షాకాలం ప్రారంభంలోనే చేస్తారు ఈ పండుగ. అవును, ఇది ఎందుకంటే శ్రావణ మాసం కంటే ముందే చేసుకుంటాం. ఎందుకంటే శ్రావణ మాసంలో దీనికి కుదరదు కాబట్టి ప్రతి సంవత్సరం ఈ ఆగస్టు 7వ నెలలలోనే చేసుకుంటాం. మేము 7వ నెలలోనే ఈ తీజ్ పండుగ అనేది చేసుకుంటాం. మా విలేజ్ తరఫున మేమందరము బంజారా సంఘ సేవమని బంజారా సంఘ తరఫున ఈ తీజ్ పండుగ మేము జరుపుకుంటాం. మా పిల్లలు, ఆడపిల్లలు మా సేవలు చేస్తారు. పచ్చకూర అంటుకొని, రోటలు తినకుండా పచ్చకూర అంటుకొని శివలాల్ పండుగ చేసుకుంటారు. మా శివలాల్ పండుగది
మా ఒక పొద్దు ఉంటారు మా గురువు శివలాల్. ముఖ్యంగా ఈ నోము అంటే ఈ వ్రతం చేసిన పిల్లలకు మంచి మొగుళ్ళు వస్తారని అని చెప్తుంటారు పెద్దలు, నిజమేనా? మంచిగా చదువు రావాలి, మంచిగా చదువు రావాలి, జీతం దొరకాలి, పిల్లగాలు చదువు రావాలి అని మా గురువు శివలాల్ మహారాజ్ కి జై. అసలు తీసి పండుగ ఎందుకు చేస్తాం? మంచిగా ఘనంగా జరుపుకుంటాం మేము ప్రతి సంవత్సరం. మా ఆడపిల్లలు మంచిగా ఉండాలని, మా పశువులు మా గోదలు అన్ని మంచిగా ఉండాలని, అంత మంచిగా జరగాలని, తండాకు మంచిగా జరాలు పిరాలు రాకుండా మంచిగా చూడాలని ప్రతి సంవత్సరం మంచిగా ఘనంగా జరుపుకుంటాం. ఫెస్టివల్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా శ్రావణ మాసానికి ముందు అంటే శ్రావణ మాసం తొలి వారంలోనే పండుగ అయిపోయేలాగా ప్లాన్ చేస్తారు. 10 రోజుల పాటు 10 రోజుల ముందు అమ్మవారిని పూజించి శివాలయాల ముందర అమ్మవారిని పూజించి ధాన్యాల్ని వేస్తారు. 9 రోజులు ఉపవాస దీక్షలు ఉంటే 10వ రోజు వీటిని తీసుకెళ్లి చెరువులో విసర్జన చేసి తీసి పండుగని ముగిస్తారు. ఇది మొత్తంగా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా లంబాడి తాండాలు, గిరిజన తాండాలు ఇట్లాంటి ఫెస్టివల్ తీసి ఫెస్టివల్ చాలా అట్టహాసంగా జరుగుతుంది. గిరిజనులంతా చాలా ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. ఇదే ఓవరాల్ గా తీసి పండుగకు సంబంధించినటువంటి అప్డేట్. ప్రొఫెసర్ రాజేష్ తో రజనీకాంత్, నిజామాబాద్ జిల్లా నుంచి.